స్పిరిచువాలిటీ అనేది కూడా ఒక సైన్స్. దాన్ని మన మైండ్ను మనం తయారు చేసి దానికని కొన్ని ప్రాక్టీసెస్ చేసి మన సైకిక్ ఎనర్జీ అంటారు. ఆ సైకిక్ ఎనర్జీని ఒక పాయింట్లో కేంద్రీకృతం చేయగలిగితే అది సూప్రా కాన్షియస్ స్టేట్లోకి వెళ్ళొచ్చు మనుషులు. ఆ సూప్రా కాన్షియస్ స్టేట్లో మనకి అన్ని అష్టసిద్ధులు కలుగుతాయి. దాన్నే కొంతమంది కుండలిని అంటారు, కొంతమంది సమాధి స్థితి అంటారు. అందులో ఎక్కడో జరిగేది మనం కంటితో చూడగలగడం, ఎవరో ఎక్కడో మాట్లాడుకునేది మనం వినగలగడం, లేక గతంలోకి వెళ్ళడం, భూత భవిష్యత్ వర్తమాన కాలాలకు అతీతంగా వెళ్ళగలగడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. మనం అనుకున్న ప్రదేశానికి వెళ్ళగలం క్షణమాత్రంలో, అదే సూక్ష్మ శరీరంలో, ఈ ఫిజికల్ బాడీ కాకుండా ఇలా వెళ్ళిపోవడం, ఇవన్నీ కూడా అష్టసిద్ధులు అంటారు. అణిమ, గరిమ, లఘుమ అని. ఇవన్నీ కూడా ప్రతి మానవుడికి సాధ్యమయ్యే పనులే, కాకపోతే కొన్ని పరిశ్రమలు కావాల్సి వస్తుంది వాటికి. కాబట్టి అది స్పిరిచువాలిటీ ఈజ్ ఆల్సో ఎ సైన్స్ ఫర్ హయ్యర్ మైండ్స్ అని.